సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఆదిత్య అందరివాడు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి దివాళీ కదా, అండ్ దేవుడి గుడికి అయితే పోతున్నాము ఫస్ట్. సో అది మ్యాటర్. ఇగో మా ఫ్రెండ్స్ చూడండి. సో వచ్చేలో టైం అయిపోయింది, మా వాళ్ళు సావ కొడుతుండు పవన్ గాడు. సో ఇప్పుడైతే పోతున్నాం ఇక అట్లా సరదాగా. ఈరోజు అయితే పూజ కూడా చేసిర్రు, అగో చూడుర్రి, అగో అక్కడ. సో గాయస్, ఇగో వీళ్ళందరూ మా రూమ్మేట్స్ అనమాట. వీళ్ళకి ఫేస్ చూపించడం ఇష్టం లేదు, సో అవి అందరూ రివర్స్ పోతారు చూడుర్రి. చేయలేపు హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. సో గాయస్, ఇది వచ్చేసి ఇదే నా కారు. సో ఈ నా కారు ఇంకా మా ఫ్రెండ్ కార్, ఇద్దరం 2 కార్లలో పోతున్నాము. సో ఇద్దరిది వచ్చేసి సేమ్ కార్ గాయస్, హోండా అకార్డే. కాకపోతే నాది కూప్ టైపు, అంటే 2 డోర్ ఉంటుంది. మనోడిది 4 డోర్ అనమాట. సో అది 2 వచ్చేసి సేమ్ కంపెనీ, హోండా అకార్డ్. చలో సో గాయస్, మొత్తానికి టెంపుల్కి అయితే వచ్చేసినాము. ఇది అయితే ఎంట్రన్స్, స్టార్టింగ్ పాయింట్ అనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లుంటుందని. చాలా గ్రీనరీ ఉంది, చాలా పీస్ఫుల్ ఉంది, ప్రశాంతంగా. అబ్బా అసలు అయితే ఇరగదీస్తుంది గాయస్. సలితపాడు ఇక లొకేషన్ అయితే చాలా బాగుంది చూడండి. టెంపుల్ ఇదంతా టెంపుల్ ఏరియానే, మొత్తం గ్రాస్, ట్రీస్ అన్నీ ఉన్నాయి ఇక అట్లా. చాలా విశాలంగా ఉంది కదా గాయస్. ఇక్కడ ఏంటంటే చుట్టూ బాగా ప్లేస్ వదిలేస్తారు అనమాట. ఒక టెంపుల్ ఆడ కనిపిస్తుంది చూడండి, అదే టెంపుల్. ఇంకా మా వాళ్ళు ఆడున్నారని చెప్పి అలా డైలాగ్ చేస్తాను. కొంచెం తిరుపతికి వచ్చిన వైబ్స్ వస్తున్నాయి, మొత్తం ఫాగ్ ఉంది. GTA Vice Cityలో ఉన్నట్టుంది కదా పోలీస్ కారు. అరే వచ్చేదాకా ఆగండి. సో గాయస్, ఇక లోపలికి అయితే పోతున్నాం. ఇక చూడండి అన్ని కార్స్, ఇక టెంపుల్స్ విజిట్ చేసేటోళ్ళకి పార్కింగ్ అయితే మంచిగా ఉంటుంది. ఇక్కడ ఏడంటే ఆడ పెట్టడానికి ఉండదు, మంచిగా పార్కింగ్లో ప్లేస్ ఉంటుంది, మంచిగా పోయి పెట్టుకోవడమే. ఇదే ఎంట్రన్స్ అనమాట. మావాడైతే వెయిట్ చేస్తుంది పవంగాడ ఆడ. వస్తుంది ఇప్పుడు చూడు పవన్, ఇప్పుడు బాగా వస్తున్నావు చూడు. ఇప్పుడు బాగా వచ్చినావు. జాకెట్లు పెట్టుకోనికి, షూస్ పెట్టుకోవడానికి ర్యాక్స్, జాకెట్స్ పెట్టుకోవడానికి హ్యాంగర్స్, ఏమన్నా ఉందా క్రేజీ. ఏ ర్యాక్లో పెట్టారు మీరు ప్రణీత? అట్లా స్పెషల్ అనమాట. సో గాయస్, ఇగో ఇదైతే ద్వారము టెంపుల్కి. మెట్లు ఉన్నాయి మంచిగా, మెట్లు అయితే ఎక్కి పోతున్నాం. ఇక ఈ టెంపుల్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ గాయస్. నేనైతే ఫస్ట్ టైం వచ్చిన, ఇంతకుముందు పోయినా కానీ షికాగోలో, అది వేరే టెంపుల్. ఇది ఇక్కడ ఫేమస్ అనమాట, ఇది ఇంకో టెంపుల్. సో టెంపుల్ అయితే అదిరిపోయింది గాయస్. మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది, చాలా బాగా మెయింటైన్ చేస్తారు. సో చూడండి, మీకే కనిపిస్తుంది కదా ఎంత క్లీన్ ఉందో, నీట్గా.
బాగుంది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారనమాట. చూడండి అట్లా మన వాళ్ళు వచ్చి అందరు చాలామంది ఉన్నారు ఇండియన్స్ ఈడ. సో ఇడైతే మొన్నే గాయస్ ఇది ఏదో వర్క్ నడుస్తుంది కావచ్చు, ఇక ఇంకా ఏమైనా అదనుకుంటా. సో ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాం గాయస్, గుడి చుట్టూ తిరుగుతున్నాము. ఇడైతే దశావతారాలు ఉన్నాయి, వెంకటేశ్వర స్వామి యొక్క అవతారాలు. చూడండి చూపిస్తా మీకు, ఒక్కటి చెప్తా. ఇదైతే మత్స్యావతార, కుర్మావతార, వరాహ అవతార, నరసింహ అవతార, వామన అవతార, పరశురామ అవతార, శ్రీరామ అవతార, బలరామ అవతార, శ్రీకృష్ణ అవతార, కల్కి అవతార. సో అది గాయస్ మొత్తం దశావతారాలు. ఇక్కడైతే అర్చన పూజ జరుగుతుంది, చూడండి చూపిస్తా. బయట అయితే పెయింటింగ్స్ కూడా ఉన్నాయి గాయస్, క్రేజీ ఉన్నాయి, బాంచిక్ గీసిరు. సో అదైతే శివ టెంపుల్, లార్డ్ శివ అనమాట. ఈ స్ట్రైట్ వచ్చేసి భూదేవి టెంపుల్ ఉంది గాయస్, అది క్లోజ్ చేశారు. సో వెంకటేశ్వర స్వామి పూజ అయితే ఇగో చూడండి, ఇక్కడ ఇప్పుడే పూజ అయింది, హారతి ఇస్తున్నారు. పులిహోర తీసుకొని పోదాం, పులిహోర ప్రసాదం తీసుకొని పోదాం, కొనుక్కొద్దా? సో గాయస్ ఇగో ప్రసాదాలు అయితే కొనుక్కున్నాము, పులిహోర, గారెలు, వడలు, పొంగలు అన్నీ ఇంకా ఇచ్చిపాడనమాట. మామూలుగా అవ్వలేదు బిల్లు. ఇక్కడ తెలిసిందేగా అమెరికాలో గుడి అంటే ఇంకా ఆ మాత్రం ఉంటుంది. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట టెంపుల్కి. ఇందాక గోపురం చూపించా కదా మీకు, చూపిస్తా పర్ఫెక్ట్గా. మా వాళ్ళు ఇక్కడ ఫోటోలు దిగడానికి తయారయ్యారు. అది నా కోసం వెయిట్ చేస్తారు, ఫోటోకి వెళ్ళాలంట. నేను సెలబ్రిటీ కదా, మినిమం నాతో ఫోటో దిగాలనే కాన్సెప్ట్ అయితే వాళ్ళకి ఉంటుంది. ఫీల్ అవ్వకుండా వస్తున్నా గాయస్. సో అదే గోపురం గాయస్, అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్, అది కరెక్ట్ అక్కడ లోపల అనమాట, ముందు. మా వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతున్నాం మేము, మా అమ్మాయిల నాడ. వాళ్ళ ఫోటోలు బిజీలో ఉన్నారు. సో మేమైతే వెళ్ళిపోతున్నాం. ఇక వెళ్ళిపోతున్నాం అంటే పులిహోర ప్యాకెట్లు ఉన్నాయి, అది తినాలి, ఇక ఆకలేస్తుంది బాగా, అది మ్యాటర్. గాయస్ ఇగో చూడురి, ఖాళీ గారెలు తింటున్నాం గ్యాస్ స్టేషన్లో. చూడరు వాళ్ళు కూడా తింటారు. ఏడు తినాలి అర్థం కాదు, అట్లా ఆకలి వస్తుంది బాగా. ఇది ప్రసాదం కాదు, కొన్నాం, ఇది టెంపుల్లో కొన్నాం అనమాట, అది మ్యాటర్. వడ